నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి ఆణిముత్యం, మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుక బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు సమాజానికి అసమాన సేవలు అందించిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 28వ తేదీన రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ బుధవారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు అని, అతని యొక్క పరిపాలనా దక్షత, ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్కి శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన స్టేట్ మీద పెద్దలందరికీ, అధికారికంగా అందరూ బాగా చెప్పారు. ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలుసు, కానీ నేను బయట నుంచి వచ్చాను. ఫస్ట్ నా ఇన్స్టెన్సెస్ నేను చెప్తాను. బయట నుంచి నేను మహారాష్ట్ర నుంచి. సో మన ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే ఆంధ్రాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్లో కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని మంచి మార్పులు ఉన్నాయి. సో అదే చదువుతూ ఎన్టీఆర్ గారి గురించి, అంటే అప్పుడు ఉన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ గురించి నాకు తెలిసింది. సో ముందుగా ఒక లెజెండరీ ఫిల్మ్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నట సమ్రాట్. ఇది కాకుండా ఒక ఆనెస్ట్ పొలిటీషియన్, ఒక లెజెండరీ విజనరీ లీడర్గా చెప్తూ ఒక 2 మాటలు మాత్రమే నేను చెప్తాను. ఒకటి, సీఎం గారు ఉన్నప్పుడు పెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్టీఆర్ గారు. ఇది కాకుండా మన ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఇంకా దగ్గరికి తీసుకువెళ్ళడానికి అప్పుడు తహసీల్ సిస్టమ్ ఉండేది, బ్లాక్ సిస్టమ్ ఉండేది. ఆ బ్లాక్ తీసేసి మండల్ సిస్టమ్ ఇక్కడ స్థాపించారు. ప్రజల ఆలోచనల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. జిల్లా అభివృద్ధిపై మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల అధికారులతో మాట్లాడిన ఆయన జిల్లా పురోభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా ఇందుకోసం పెన్షన్లు, వ్యవసాయం, మహిళల భద్రత, ఆసుపత్రి సేవలు, రేషన్, విద్యుత్, ఇసుక, మద్యం, నిత్యావసర సరుకులు, నిత్యావసరాల ధరలు, దేవాలయాల సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. యోగాంధ్ర ప్రచారం 2025పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, గనుల శాఖలో నియంత్రణ వ్యవస్థలు, వర్షాకాలానికి ఇసుక నిల్వలు, నీటిపారుదల పనులు, స్వచ్ఛ భారత్ కింద పారిశుధ్యంపై చర్చించారు. ఆరోగ్య శాఖలో కాలానుగుణంగా వ్యాధుల నివారణ, నీటి పరీక్షల నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలలో సాగుబడి భూముల గుర్తింపు, పంటల వైవిధ్యీకరణ, ఆక్రమణల క్రమబద్ధీకరణ, రెవెన్యూ కేసులు, భూమి సమస్యలు పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల పనులు పురోగతి, ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లు, తాగునీరు, అంగన్వాడీలు, హాస్టళ్లు నిర్వహణపై కూడా సమీక్ష జరిపారు. చివరగా అధికారులు సంఘీభావంతో, సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రతి అధికారి తమ బాధ్యతను గుర్తించి చురుగ్గా పనిచేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఐటీడీఏ పీఓ శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీఈఓ ప్రసన్నలక్ష్మి, డిపిఓ భారతీ సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి, ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ,
ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కృష్ణమూర్తి, హౌసింగ్ బోర్డు పీడీ నగేష్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా మండల స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, విశ్వ నట కిరీటి అన్న ఎన్టీఆర్ అని శ్రీకాకుళం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ బుధవారం అన్నారు. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ల కూడలిలో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ, తెలుగు సమాజానికి అసమాన సేవలు అందించిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 28వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. అనంతరం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాలతో అంజలి ఘటించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేసి నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే అక్షర సత్య ఆలోచన రాజకీయాల పట్ల ఎన్టీఆర్ తిరుగులేని దృక్కోణాన్ని తెలియజేసిందని, ₹2కే కిలో బియ్యం తినడానికి తిండి లేని రోజుల్లో ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవల్లో ఆయన విజన్ ఈ రోజుకి కొనసాగిస్తుందన్నారు. అనంతరం జీవిత చరిత్ర పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్ ప్రసంగాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, టీడీపీ అధికార బృందం, నగర నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఎంతో బాగా జరుపుకుంటున్నాం. అతను సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వెదిగి సినీ రంగ ప్రవేశం చేసి ఏ రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి ఏ పాత్రను పోషించినా నిజంగా దేవుడే దిగొచ్చేలాగా మనల్ని లెజెండ్ యాక్టర్గా కీర్తి గడించి 1982వ సంవత్సరంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పేరుతో ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీరు, ఇల్లు అందించే ఉద్దేశంతో అతను తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అతను సీఎం అయిన వెంటనే ప్రతి ఒక్కరికి కిలో బియ్యం ₹2కే అందించి పేదవాడి ఆకలిని తీర్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటి స్కీమ్ ఇచ్చి ఇల్లు నిర్మించుకునేలా చేయడము, ప్రతి 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకి పెన్షన్ అందించడము, మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మహిళలందరికీ 35% రిజర్వేషన్ కల్పించి మహిళలకి ఒక స్థానాన్ని కల్పించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో తెలుగువారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఎంతో పేరుని, తెలుగు వారి యొక్క సత్తాని చాటడం జరిగింది. అంతటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇలా వచ్చి కలవడం చాలా సంతోషంగా ఉందండి. అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పట్టణ నాయకులైన పల్లా కొండలరావు మాట్లాడుతూ, అన్న నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. నేను విద్యార్థి వయసులో నుండి అన్న నందమూరి తారక రామారావు అంటే నాకు చాలా ఇష్టమని, ఆయన కూడు, గూడు, గుడ్డ అనే ఆశయాలతో ప్రజల్లోకి వెళ్లేవారన్నారు. నేను ఈ రోజుకి కూడా అదే బాటలో వెళ్తున్నానన్నారు. తెలుగు జాతి ఔన్నత్యానికి పాటుపడిన వ్యక్తి, గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలుగువాడి ఆత్మగౌరవానికి పాటుపడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి జూన్ 19వ తేదీ శ్రీకాకుళం జిల్లా పర్యటిస్తున్నట్టు డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు తెలిపారు. శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన భవన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరా విజ్ఞాన భవన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర నాయకులు కూడా ఈ సమావేశానికి విచ్చేయనున్నారని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పీసీసీ అధ్యక్షులు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం డీసీసీ కార్యవర్గం, మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం,
నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం దిశగా మరిన్ని నియామకాలు జరుగుతాయని తెలియజేశారు. 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఆచరణ కాని హామీలు గుప్పించి గత ప్రభుత్వం కన్నా సుపరిపాలన అందిస్తామని వాగ్దానాలు పలికి ఇప్పుడు పథకాల అమలులో వెనకంజ వేసి లోటు బడ్జెట్ పేరుతో పేద బడుగు బలహీన వర్గాలను మోసం చేశారన్నారు. ఓట్లు దండుకున్న తర్వాత ముఖం చాటేసిన కూటమి నాయకులు గతంలో కూడా ఇదే పంతాను అమలు చేసిందని దుయ్యబట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా 19వ తేదీ శ్రీకాకుళం జిల్లాకి రావడం, ఈ క్రమంలో మేము అన్ని కార్యవర్గాల ప్రతినిధిగా ఏర్పాటు చేశాము. మండల ప్రెసిడెంట్లు, కార్యవర్గ నిర్వహణ, జిల్లా కమిటీ, అన్ని కమిటీలు, గ్రామ కమిటీలతో సహా అన్ని కమిటీలు మనం సిద్ధం చేసుకున్నాం. మేడం యొక్క ప్రోగ్రాన్ని దిగ్విజయంగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే దిశగా కాంగ్రెస్ కేంద్రంగా పనిచేయాలన్నది ఒక ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగానే సుమారుగా రాష్ట్రంలో, దేశంలో ఎన్నికలు జరిగి 1 ఇయర్ గడిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల ముందు అనేకమైనటువంటి సాధ్యపడని హామీలు, సూపర్ 6 అయినవి, అనేకమైన హామీలు, గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన ఇస్తానని చెబుతూ అనేకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి మోసపూరితంగా ఎన్నికల్లో ప్రజలచే ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు బడ్జెట్ లేదని, లోటు బడ్జెట్ అని అనేకమైనటువంటి ప్రగల్భాలు పలికిన నాయకులు ఈరోజు చేతులెత్తేయడం అనేది సిగ్గుచేటు. చదరంగం క్రీడతో ఉత్తమ క్రమశిక్షణ అలవడుతుందని, విద్యార్థులు చదువులోనూ క్రీడల్లోనూ రాణించాలని లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక రెడ్ క్రాస్ నైపుణ్యాభివృద్ధి భవనంలో చదరంగం పోటీలను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, కార్యదర్శి డాక్టర్ పైడి సింధూర, లయన్ బరాటం లక్ష్మణరావు, పూర్వపు సిండికేట్ సభ్యులు ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ భేరి చిన్నారావు ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ చెస్ ఛాంపియన్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగిందని, శ్రీకాకుళం నగరంలోని విద్యార్థులతో పాటు విశాఖపట్నం నుంచి కూడా విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొన్నారన్నారు. 5 రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీలలో ఆసక్తిగా పాల్గొన్నారని, చదరంగం క్రీడతో మానసిక ఆనందం కలుగుతుందని, లాజికల్ థింకింగ్ పెరుగుతుందన్నారు. విద్యార్థులు చెస్ క్రీడను నేర్చుకోవటం జయాపజయాలతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొనటం అభినందనీయమని, స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ 15 సంవత్సరాలుగా 201 చెస్ టోర్నీలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. అనంతరం చెస్ విజేతలకు రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, నూతన అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, బంగారు పతకాలను, జ్ఞాపికలను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ ప్లేయర్, స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ కోచ్ భేరి చిన్నారావు, క్రీడాకారులు, తల్లిదండ్రులు, విద్యావేత్త లయన్ బరాటం లక్ష్మణరావు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, నూతన ఉపాధ్యక్షులు ఉర్లాం శివతేజ పట్నాయక్, సీనియర్ సభ్యులు సిల్లా మణి, మానవతా సభ్యులు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మనం విద్యా సంస్థకి పంపించి విద్య నేర్పించే ప్రక్రియ చేస్తారు ప్రతి తల్లిదండ్రులు. కానీ ఇలాంటి కాంపిటీషన్స్ మెదడుకి పదును పెడతాయి. మెదడుకి ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కొన్ని. కానీ ముఖ్యంగా చెస్ అన్నది, సుడుకో అన్నది, ఇవి చాలా మనిషికి శారీరకమైన వ్యాయామం చాలా అవసరం. మెదడు కూడా ఎక్సర్సైజ్ అన్నది అవసరం. మన పురాతనమైన గేమ్స్ చాలా ఉన్నాయి. వైకుంఠపాడి, క్యారమ్స్,
తర్వాత ఈ చెస్ ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించి దీన్ని ఇవాళ అన్ని దేశాల్లోనూ అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఇంతమంది పిల్లలు రెస్పాండ్ అవ్వడానికి కారణమైన ఆర్గనైజర్స్, తల్లిదండ్రులు, అలాగే టీచర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రోజంతా ఎండ, సాయంత్రం వరకు ఉక్కపోత. 6 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల వరకు ఎడతెరిపి లేని వర్షం. ఇది జిల్లా కేంద్రంలో మంగళవారం పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వాన కురవటంతో హడ్కో కాలనీ, ఫాజుల్ బేగ్పేట, సీపన్నాయుడుపేట, గుజరాతీపేట, కృష్ణా పార్క్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు వెళ్లటంతో వస్తువులన్నీ నీట మునిగాయి. పలు చోట్ల ఆసుపత్రులు, మందుల షాపుల్లోకి సైతం నీరు చేరింది. అంబేద్కర్ జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్, పాత ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు, కెనరా థియేటర్ రోడ్డు, సూర్యమహల్, సరస్వతి మహల్ కూడలిలో భారీ ఎత్తున నీరు చేరడంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా ఇళ్లకు వెళ్లే సమయంలో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ ఉండిపోయారు. వర్షం ఆగిన తర్వాత కూడా నీరు రోడ్లపైనే ఉండిపోయింది. ఇటీవల కాలువల్లో పూడికలు తీస్తున్న వర్షం నీరు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయి నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాలు ఎత్తి చేసి కాలువల నుంచి మురుగునీరు సక్రమంగా ప్రవహిస్తేనే మురుగునీరు, వర్షం నీటి నుంచి ఉపశమనం లభిస్తుందని నగరవాసులు చెబుతున్నారు. పాలకొండ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పాలనలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టేసి ఇచ్చే సమయంలో లుంబూరు రోడ్లో వ్యవసాయ భూములను సమీకరించి 1100 మందికి పైగా పేదలకు ప్లాట్లు కేటాయించగా మౌలిక సదుపాయాలు లేక ఇప్పటికీ కేవలం 45 ఇళ్లవారు మాత్రం నివాసం ఉంటున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. వైఎస్ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురుగునీటి కాలువలు లేక వస్తున్న వర్షాకాలం నేపథ్యంలో మెయిన్ రోడ్ నుంచి వీధుల్లోకి వెళ్లాలంటే ఏ విష సర్పం కాటేస్తుందో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీ వల్ల మౌలిక సదుపాయాలు లేకపోవడంతో 1100 మంది నివాసులు ఉండాల్సిన దగ్గర కేవలం 45 కుటుంబాలు మాత్రమే ఉంటున్నారన్నారు. అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుసుకోగలమన్నారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు పై సమస్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురావడంతో ఈరోజు వర్షంలో పర్యటన చేయటం జరిగింది. పై సమస్యలను తక్షణమే నగర పంచాయతీ కమిషనర్ స్పందించి పనిచేయని లైట్లను వెలిగించి వాటి స్థానంలో కొత్తవి లైట్లు వేయించాలని, ప్రధాన రోడ్లకు గుమ్ములు, లోతులు ఉన్నాయన్నారు. 2 చక్రాల వాహనాలపై వీధివాసులు వెళ్లటానికి చాలా దుస్సాహసం చేయాల్సిందే అన్నారు. రాత్రులు విద్యుత్ బల్బులు పనిచేయకపోవడంతో వీధిలోకి రావటం కూడా చాలా కష్టంగా ఉందని, అనేక ఇల్లు ఖాళీ స్థలాలుగా ఉండటంతో మనిషి ఎత్తుకు పైగా దర్భగడ్డి, తుప్పలు, డొంకలు బలిసి ఉండటంతో విష సర్పాలకు ఆలయంగా ఉందని అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు సరిగా లేవు, వాహనాలు ఇప్పుడు రావాలంటే 2 వీలర్స్ కూడా రావడం చాలా కష్టంగా ఉంది. ఇంక ఇది వేసవి సమయంలో ఉన్నాం, మే నెల. రేపు వర్షాలు పడితే పూర్తిగా బురదమయమైపోద్ది. బళ్ళతో వచ్చినప్పుడు డేకరేసి పడిపోయే పరిస్థితులు బళ్ళు ఉన్నాయి. అనేక మందికి దెబ్బలు కూడా గత సంవత్సరం జరిగినాయి. ఇప్పుడేమో వర్షాకాలంలో చూశారు కదా, వెనక తుప్పలు, డొంకలు, పూర్తిగా గర్భం అనేది పెరిగిపోయింది, దెబ్బగడ్డ. ఆ రకంగా జరుగుతున్న నేపథ్యంలో విపరీతమైన పాములు ఉన్నాయి. ఇల్లు ఖాళీలు ఉండడంతో పాములకి నిలయంగా మారింది. కొన్ని సందర్భాల్లో రాత్రుల వేళ అరాచకవాదులు కూడా వచ్చి ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పక్కనే పెట్టారు, తాత్కాలికం చెప్పారు. ఈరోజు ఆ చెరువు కలుషితమవుతున్న నేపథ్యంలో పొలాలకి నష్టం జరుగుతుంది. ఇప్పటికే రైతులు గొగ్గలు పెడుతున్నారు. ఆ వాసన మొత్తం ఈ కాలనీ నివాసులకి ఊపిరి తీసుకెళ్ళిన పరిస్థితులు కూడా వస్తాయి. సందర్భాన్ని బట్టి కాలనీ నుంచి మాట్లాడుతున్నాను, పాలకొండ మండలం. ప్రస్తుతం మా కాలనీలో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాము. మీరు మా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ రోడ్డు నిర్మాణం కల్పించాలి, కాలువలను పరిష్కరించాలి,
విద్యుత్ అంతరాయం లేకుండా వస్తున్నప్పటికీ కూడాను విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల రాత్రిపూట మాకు ఇక్కడ నడవడానికి సౌకర్యంగా లేదు. విషసర్పాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. డంపింగ్ యార్డ్ ఒకటి, అది డంపింగ్ యార్డ్ వచ్చే వాసన వల్ల మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము. నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ఎండియు ఆపరేటర్లను తొలగించటం తగదని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, సాంబశివరావు, సతీష్, మన్మద, వెంకట్, రిజ్వాన్, సునీల్, కేశవ, సుధాకర్ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో 26 మంది జిల్లా ప్రెసిడెంట్స్తో కలిసి రాష్ట్ర యూనియన్ బుధవారం ఎండియు ఆపరేటర్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9,260 ఎండియు ఆపరేటర్లు, 9,200 సహాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలల అగ్రిమెంటు ఉందని, ప్రస్తుతం మరో 2 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అనాలోచిత నిర్ణయంతో ఆపరేటర్లను తొలగించడం సమంజసం కాదని తెలిపారు. ఇటువంటి నిర్ణయాల వల్ల సుమారు 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఒక్కో ఆపరేటర్ 1,500 నుంచి 2,000 ఇళ్లకు వెళ్లి తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులను అందజేశారని చెప్పారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఒక్కో ఆపరేటర్కు గత 2 సంవత్సరాల కాలంగా రావాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్ అమౌంట్ని వెంటనే రిలీజ్ చేయాలని, 9,000 పైచిలుకు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ రావాల్సి ఉందని, ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా ఉన్న బకాయిలు ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉందని, వాటిని ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు. మొబైల్ క్యాంటీన్గా ఉన్న మా వెహికల్స్ను గూడ్స్ వెహికల్గా మార్చి క్లియరెన్స్ ఇవ్వాలని, తమను తప్పనిసరిగా తొలగించాల్సి వస్తే తమకు ప్రభుత్వం ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగిందండి. అలాగే నాతో పాటు మిగతా జిల్లా ప్రెసిడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా 20వ తారీఖు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మీద సుమారు 20,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ 20,000 కుటుంబాలకు కూడా ఎండిఓ ఆపరేటర్స్ మరియు వాళ్ళ హెల్పర్స్ కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా ఉపాధి చూపించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వెంటనే చెల్లించాలి. గత నెల మా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా మా ఖాతాల్లో తీసుకోవడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్స్ కూడా వెంటనే ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మా వెహికల్స్కి ఏదైతే క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారో ఆ వెహికల్స్కి క్లియరెన్స్ ఇచ్చి ఇంకా 20 నెలల కాల పరిమితి ఉండగా ముందుకుండానే మమ్మల్ని తొలగిస్తున్నందుకు మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించిన తర్వాత మీరు రేషన్ డిపోలో ఇస్తారో, ఇంటికి తీసుకెళ్తారో, లేదంటే మీ ఆఫీసుల్లోనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటారో మీ నిర్ణయానికి విడిచిపెడుతున్నాం. మాకు ఉపాధి చూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని మా రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ యూనియన్ తరఫున మా తీవ్రమైన డిమాండ్లు చేస్తున్నామండి. అలాగే 20,000 కుటుంబాలను రోడ్డున పడే విధంగా చేయడం వల్ల మేము శాంతియుతంగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. దివంగత నేత నందమూరి తారక రామారావు అసాధారణ జీవితం, ఆయన దూరదృష్టి కలిగిన నాయకత్వం, కళాత్మక ప్రతిభ, తెలుగు ప్రజల పట్ల నిబద్ధత ఆంధ్రప్రదేశ్పై చెరిగిపోని ముద్ర వేశారని రిటైర్డ్ ఉపాధ్యాయులు గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ 1923 మే 28న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో జన్మించారని, నేటికి ఆయనకు 102వ జయంతి పూర్తయిందని, నటుడు, చిత్ర దర్శకుడు, చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్, చిత్ర సంపాదకుడు, పరోపకారి మరియు రాజకీయ నాయకుడు, 4 పర్యాయాలు 7 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. అతను భారతీయ సినిమాలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా నిలిచారన్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, గుజరాతీ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాలలో నటించారన్నారు. 1923 మే 28వ తేదీన మన ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ స్టేట్, కంబైన్డ్ మద్రాస్ స్టేట్లో నిమ్మకూరులో ఆయన జన్మించడం అయింది. ఆయన సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి
బిఏ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి సబ్ రిజిస్టర్గా చేస్తూ అందంగా ఉంటాడు కనుక ఆయన మెడ్రాస్ సినిమా ఫీల్డ్లో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆయన కళాకారుడుగా, అద్భుతమైన కళాకారుడుగా భారతదేశంలో తయారవడమైంది. అందుకే అతనికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమనే బిరుదు కూడా సంపాదించుకోవడం. కళాకారుడు తర్వాతను కొన్నాళ్ళు పోయిన తర్వాతను రాజకీయంలోకి వెళ్తే ఎలాగుంటుందన్న ఆలోచనతో 1982లో తెలుగుదేశం అనే పార్టీ స్థాపించడం జరిగింది. అక్కడ స్థాపించి ప్రజల్లో కూడు, గుడ్డ, గూడు ఈ 3 ప్రజలకు అవసరము అని తెలుసుకొని ఈ 3 ప్రజల్లోనూ అవసరము తెలుసుకున్న వాళ్ళతో ప్రజల్లో తిరిగి ఆయన 1983 ఎలక్షన్లో ఆయన తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. తోటపల్లి ఎడమ కాలువ ఆయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలకొండ స్థానిక శ్రీ కోటదుర్గమ్మ గుడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు బంటు దాసు, పాలకొండ మండలం పొట్లి మాజీ సర్పంచ్ బెజ్జిపురం లక్ష్మణ్ నాయుడు, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ తోటపల్లి ఎడమ కాలువ ద్వారా సాగునీరు పాలకొండ, వీరఘట్టం, జిఎం వలస, బూర్జా మండలాలలో దాదాపు 50 గ్రామాల పరిధిలో తోటపల్లి ప్రాజెక్ట్ ఆయకట్టు వేలాది ఎకరాల భూమికి గత 12 సంవత్సరాలుగా సాగునీరు అందడం లేదన్నారు. ఎడమకాలు ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం 193 కోట్లు కేటాయించిందని, ఖర్చు చేసింది 23 కోట్లే అని, 37 కిలోమీటర్ల పొడవులో ఉన్న కాలువలో సుమారు 11 కిలోమీటర్ల వరకే సిమెంట్ లైనింగ్ చేశారన్నారు. మిగతా పని ఎన్నేళ్లకు చేస్తారని ప్రశ్నించారు. పెద్ద బుడ్డి వద్ద సైఫాన్ పాడై దశాబ్దాలు దాటిందన్నారు. ఇంతవరకు దాన్ని రిపేర్ చేయలేదని, ఇది తీవ్రమైన సమస్య, అందువల్ల అక్కడి నుంచి క్రిందికి నీరు రావటం లేదని అన్నారు. ప్రాజెక్టు షట్టర్లు పాడయ్యాయని, షట్టర్లు వంగిపోవటంతో నీరు వృధాగా పోతుందని, అది బాగు చేయటం లేదని, రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేశారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల ద్వారా 81,84,890 రూపాయల ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనివెట్టి మండపంలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియలో నగదు రూపంలో 77,21,606 రూపాయలు, చిల్లర రూపంలో 4,63,284 వరకు ఆదాయం లభించిందని వివరించారు. అలాగే 81 గ్రాముల 27 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 810 గ్రాముల వెండి వస్తువులు కూడా మొక్కులు కానుకల రూపంలో హుండీ లభించినట్లుగా తెలియజేశారు. వీటితో పాటు విదేశీ నగదు కూడా లభించింది. లెక్కింపునకు పర్యవేక్షకునిగా జిల్లా ఏసీ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీహరి సేవా సమితి, శ్రీ సత్యసాయి సేవా సమితి, శ్రీవారి సేవా సమితి ప్రతినిధులు ఈ లెక్కింపులో స్వచ్ఛందంగా పాల్గొని నగదును, చిల్లరను లెక్కించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.